జర్మనీలో ట్యాక్స్ 42%. మరి ఇండియాలో ఎంత? అక్కడ వాళ్ళు ఎలా యూజ్ చేస్తున్న ట్యాక్స్ అమౌంట్ని, ఇండియాలో మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాం? జర్మనీలో ట్యాక్స్ 42% అంట. అయితే ఇది అందరికీ కాదు, ఎవరైతే ఎక్కువ సంపాదిస్తారో వాళ్ళకి. అంటే రఫ్గా చెప్పాలంటే సంవత్సరానికి 68,000 యూరోస్, అంటే మన ఇండియన్ అమౌంట్లోకి వచ్చేటప్పటికి ఇంచుమించు 60 నుంచి 62 లక్షలు ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళకి 42%. అయితే ఇక్కడ మెయిన్లీ 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి నార్మల్ ట్యాక్స్, ఇంకోటి థ్రెష్ హోల్డ్. నార్మల్ ట్యాక్స్ అంటే 68,000 యూరోస్ ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళు నార్మల్ స్లాబ్ కిందకు వస్తారు. 68,000 పైన ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళు థ్రెష్ హోల్డ్ కిందకు వస్తారు. అలా అని ఒకేసారి ఇంక్రీజ్ అవ్వవు, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వస్తాయి. అక్కడ స్లాబ్స్ ఎలా ఉన్నాయంటే ఎవరైతే 0 నుంచి 12,000 యూరోస్ ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళకి 0% ట్యాక్స్, అండ్ 12,000 యూరోస్ నుంచి 68,000 యూరోస్ వరకు ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళకి 14 నుంచి 41% వరకు ట్యాక్స్. 68 పైన ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళకి 42%. అయితే ఇందులో చిన్న పాయింట్, ఎంతైతే 68,000 యూరోస్ పైన సంపాదిస్తారో దానికి మాత్రమే 42% ట్యాక్స్. అర్థమైందా? అయితే ఇండియాలో ఎంత? ఎవరైతే 24 lakhs పర్ ఇయర్ సంపాదిస్తారో వాళ్ళకి 30% ట్యాక్స్ ప్లస్ సెస్ పే చేస్తారు వాళ్ళు. జర్మనీలో ఇంత హై ట్యాక్స్ పే చేసిన తర్వాత రిటర్న్లో జనాలకి ఏమొస్తుంది? ఒకవేళ జాబ్ పోతే అన్ఎంప్లాయ్మెంట్ కింద గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుంది, మీ పిల్లలకి మంత్లీ అలవెన్సెస్ ఇస్తుంది, క్లీన్ రోడ్స్ ఉంటాయి, మోస్ట్లీ అక్కడ ఫ్రీ ఎడ్యుకేషనే, స్ట్రాంగ్ హెల్త్ కేర్ సిస్టమ్, అండ్ మెయిన్లీ అకౌంటబిలిటీ. ట్యాక్స్, సర్వీసెస్ అండ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇండియాలో కూడా ట్యాక్స్ కడుతున్నాం, కానీ ఇండియాలో ట్యాక్స్ రేట్ ప్రాబ్లం కాదు, ట్యాక్స్ మనీ యూసేజ్ ప్రాబ్లం. ఇండియాలో కోట్ల ట్యాక్స్లు కట్టిన తర్వాత మనకు రిటర్న్లు వచ్చేది ఏంటి? కరప్షన్, సరైన రోడ్లు ఉండవు, హాస్పిటల్స్ సరిగ్గా ఉండవు, గవర్నమెంట్ స్కూల్స్ సరిగ్గా ఉండవు, ప్రాజెక్ట్ అనుకున్న టైం కంప్లీట్ కావు, ఇంకా జనాలందరికీ ఉచిత పథకాలు, ఒక అకౌంటబిలిటీ ఉండదు. అందుకే ఇండియాలో ట్యాక్స్ పేర్లు అందరూ ఫీల్ అవుతూ ఉంటారు, మనం ఇంత కట్టిన తర్వాత కూడా మన డెవలప్మెంట్ సరిగ్గా అవ్వట్లేదు అని. జర్మనీలో ట్యాక్స్లు హై అయినా సరే బెనిఫిట్స్ ఉన్నాయి అక్కడ. ఇండియాలో ట్యాక్స్ లో అయినా సరే ఏ బెనిఫిట్స్ లేవు, వేస్టేజ్ ఎక్కువ. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ అంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.